హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీ రఘురామ హాస్పిటల్స్ ప్రతిపాడు. మీకు తెలుసా, ఫిబ్రవరిలో లాస్ట్ డే ఫిబ్రవరి 28th ఆర్ లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరి 29th ని రేర్ డిసీజ్ డే కింద లేబుల్ చేశారు. అయితే రేర్ డిసీజ్ అన్నవి ఎందుకు వస్తున్నాయి? చాలా వరకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి. ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్నవి యూజువల్లీ మ్యానరికన్ సంబంధాలు చేసుకోవడం వల్ల వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఈ మ్యానరికన్ సంబంధాలు అన్నవి 30% వరకు జరుగుతున్నాయి. చాలా ఎక్కువ కదా. ఈ మ్యానరికన్ సంబంధాలు చేసుకోవడం వల్ల పుట్టబోయే బేబీస్ కి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు? అవయవాల లోపాలు అంటే గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్, హియరింగ్ ప్రాబ్లమ్స్, కంటి చూపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, బేబీ డెలివరీ అయిన తర్వాత డెవలప్మెంటల్ డిలే అంటే పుట్టిన తర్వాత ఏజ్ కు తగ్గ డెవలప్మెంట్ లేకపోవడం, ఫిట్స్ ఇబ్బందులు రావడం, సడన్ గా డెత్ అవడం లాంటి ఇబ్బందులు అన్నవి రావచ్చు. అంతేకాకుండా ఇంకా ఆటోసోమల్ రెసెసివ్ కండిషన్స్ అండ్ ఎక్స్ లింక్డ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ లాంటివి బేబీస్ కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మీరు మీ మామయ్యని పెళ్లి చేసుకుంటే మీరు మీ మామయ్య 25% ఆఫ్ ద జీన్స్ అన్నవి షేర్ చేసుకుంటారు. అదే మీరు మీ బావని అంటే అత్త కొడుకుని పెళ్లి చేసుకుంటే 12.5% ఆఫ్ ద జీన్స్ అన్నవి మీరు మీ హస్బెండ్ షేర్ చేసుకుంటారు. సో మీకు డౌట్ రావచ్చు, నేను చూడటానికి బానే ఉన్నాను, మా హస్బెండ్ బానే ఉన్నారు, మాకేం ప్రాబ్లమ్స్ లేవు, పుట్టబోయే బేబీకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆటోసోమల్ రెసెసివ్ కండిషన్స్ అన్నవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీలో ఒక డిఫెక్టివ్ జీన్ ఉందనుకోండి, మీ హస్బెండ్ లో కూడా అదే డిఫెక్టివ్ జీన్ ఉందనుకోండి, అందులో మీకు ఆ డిఫెక్టివ్ జీన్ సింగిల్ కాపీ ఉంటుంది, మీ హస్బెండ్ కి డిఫెక్టివ్ జీన్ సింగిల్ కాపీ ఉంటుంది. సో మీకు ఆ ప్రాబ్లం అన్నది బయటకి ఎక్స్ప్రెస్ అవ్వదు, బట్ ఆ జీన్ మీరు బేబీకి మీ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది, మీ హస్బెండ్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీ పుట్టబోయే బేబీకి ఆ డిఫెక్టివ్ జీన్ ది 2 కాపీస్ అన్నవి ఉంటాయి. సో ఆ బేబీకి ఆ ప్రాబ్లం అన్నది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇలా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్నవి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మ్యానరికన్ సంబంధం చేసుకునే ఉద్దేశం ఉన్నా మీ డాక్టర్ తో క్లియర్ గా మీ ఫ్యామిలీ హిస్టరీ అంతా డిస్కస్ చేయాలి. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బేబీకి ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందా, దానికి మనం ఏం చేయొచ్చు, ఒకవేళ డెలివరీ అయిన తర్వాత బేబీకి మనం ఎలా సపోర్ట్ చేయొచ్చు అన్నది ప్లాన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. మాక్సిమం ఈ మ్యానరికన్ సంబంధాలు అన్నవి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ రిస్క్ అంతా మనం ఫేస్ చేయాల్సిన అవసరం, దానికి మళ్ళీ స్ట్రెస్, ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.